ఈరోజు మనం చెప్పుకోబోయే బిజినెస్ ఏదైతే ఉందో అది ఎవరైనా చేయొచ్చు. ఏజ్ లిమిట్ లేదు, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అవసరం లేదు. అయితే నెలకి మంచి ఆదాయాన్ని కూడా మనం సంపాదించుకోవచ్చు. నిజానికి నీరు అనేది మనిషి బతకడంలో అత్యంత ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. మనందరం కూడా నీళ్లు తాగడానికి, అందులోనూ పరిశుద్ధమైన నీరు తాగడానికి చాలా ఇష్టపడుతూ ఉంటాం. ముఖ్యం కూడా అది ఆరోగ్యానికి. పరిశుద్ధమైన నీరు అనేది ఈ రోజుల్లో దొరకడం చాలా కష్టం అయిపోయింది. కాబట్టి గత 20-30 సంవత్సరాలుగా మనం వాటర్ ప్యూరిఫైయర్ మిషన్లు వాడుతున్నాం. ఈ రోజుల్లో చాలా అడ్వాన్స్ టెక్నాలజీతో వాటర్ ప్యూరిఫైయింగ్ మిషన్లు డొమెస్టిక్ పర్పస్కి, కమర్షియల్ పర్పస్లకి మోడల్స్గా ఉంటున్నాయి. ఒక సర్వే ప్రకారం మన ఇండియాలో 2024లో వాటర్ ప్యూరిఫైయింగ్ మిషన్స్ యొక్క మార్కెట్ దాదాపు $1,500 మిలియన్ ఉంది. సో దీనికి ఇండియాలో ROR ప్లాంట్లు కానీ, డొమెస్టిక్ వాటర్ ప్యూరిఫైయర్ కానీ ఇలా చాలా మంచి మార్కెట్ ఉంది. ఈరోజు మనం ఈ ROR వాటర్ ప్యూరిఫైయింగ్ మిషన్స్ దీన్ని ఎట్లా ఎస్టాబ్లిష్ చేయాలి, మనకి దీన్ని ఏ రకంగా ప్రాఫిట్స్ తెచ్చుకోవచ్చు చూద్దాం. ఒక వాటర్ ప్యూరిఫైయర్ మిషన్స్ ROR ప్లాంట్ మనకు పెట్టడానికి దాదాపు 5 లక్షల పైనే ఖర్చు అవుతుంది. దీంతో మనం స్థలము, మిషనరీ, ఒక మనిషి, ఇంకా మిగిలిన ఇతర ఖర్చులకు కలిపి ఒక అమౌంట్ని దగ్గర పెట్టుకోవాలి. లేదు నేను చాలా బాగా లార్జ్ స్కేల్లో పెడతానంటే 30 లక్షల వరకు అవుతుంది. ఇది కమర్షియల్ ప్లాంట్. మనకి మిషనరీస్ అన్నీ కూడా indiamart.comలో చక్కగా దొరికితే వాళ్ళు మనకు ట్రైనింగ్ అది ఇస్తారు. ఈ ట్రైనింగ్లో మనకి ఎస్టాబ్లిష్మెంట్ సర్వీస్లో రిపేరు, మార్కెటింగ్ ఇవన్నీ కలిపి సుమారు 6,000 తీసుకుంటారు. కానీ తక్కువ ఖర్చుతో కూడుకున్న పని అని చెప్పుకోవచ్చు. చాలా తక్కువ ఖర్చుతో 2-3 రోజులు ట్రైనింగ్ ఇచ్చేస్తారు. గవర్నమెంట్ పర్మిషన్ ఎలా తీసుకోవాలి, లైసెన్సు, లోకల్ అథారిటీ పర్మిషను, ఎన్విరాన్మెంట్ అండ్ వాటర్ డిశ్చార్జ్ పర్మిషన్లు, గవర్నమెంట్ సపోర్టు. గవర్నమెంట్లో కూడా చాలా పథకాలు ఉన్నాయి దీనికి సంబంధించి. బ్యాంకులో సబ్సిడీలు కూడా ఇస్తున్నాయి. ఉదాహరణకి ముద్రాలో కూడా దీనికి సంబంధించి సబ్సిడీలు ఉన్నాయి. మనకి ఈ ఖర్చులు, ఇన్వెస్ట్మెంట్ ఇవన్నీ తీసేయగా సుమారు 30% వరకు లాభాలు వచ్చేటువంటి బంగారు లాంటి బిజినెస్. దీనికి పెద్దగా మార్కెటింగ్ కూడా అక్కర్లా. ఇక్కడ ఒక ప్లాంట్ ఉందని లోకల్గా ఉన్న వాళ్ళందరికీ తెలుస్తుంది కాబట్టి దగ్గరలో ఉండేవాళ్ళు వచ్చి వాటర్ తీసుకెళ్తారు. ఇంకా మనం సప్లై చేయాలనుకుంటే హోటల్స్, స్కూల్స్, హాస్పిటల్స్, క్యాంటీన్ వాళ్ళు, క్యాటరింగ్ చేసేవాళ్ళు, ఇట్లా వీళ్ళందరి దగ్గరికి మనమే తీసుకెళ్ళి సప్లై చేయగలిగితే చక్కగా మార్జిన్ మిగులుతుంది. కాబట్టి ఈ వాటర్ ప్లాంట్ని ఎస్టాబ్లిష్ చేయాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఈ యొక్క బిజినెస్ని ఉపయోగించుకోండి. లేదు మీకు ఉపయోగపడదు అనుకుంటే మీరు షేర్ చేయండి వీడియో. అట్లా అది వెళ్ళి ఎవరో ఒకళ్ళకి ఎక్కడో ఒకటి హెల్ప్ అవుతుంది.